ఓం శాంతి. ఈ శుద్ధమైన పావనమైన సతో ప్రధానమైన ఈ శ్రేష్టమైన సమయంలో ఆత్మాభిమాని స్థితిలో స్థితమై అవ్యక్త స్థితిలో స్థితమై భగవంతునితో మంగళ మిలనాన్ని చేద్దాం. అవ్యక్త స్థితిలో స్థితమై అవ్యక్త బాప్ దాదాతో అవ్యక్త మిలనం చేద్దాం. రండి, ముందుగా మనం ఆత్మిక డ్రిల్ యొక్క అభ్యాసం చేద్దాం. స్వయాన్ని భ్రూమధ్య స్థానంలో మెరుస్తున్న సూక్ష్మ సితారగా చూస్తూ ఉన్నాను. నేను ఆత్మ ఈ దేహమనే బాక్సులో లేదా దేహమనే ఈ డబ్బాలో నేను ఆత్మ మెరుస్తున్న అమూల్యమైన వజ్రాన్ని నేను ఆత్మ ఈ దేహమనే రథాన్ని నడిపించి రథికుడను. నేను ఆత్మ వేరు, ఈ దేహం వేరు. రథము వేరు, రథికుడు వేరు. నేను ఆత్మ ఈ దేహమనే మందిరంలో విరాజిల్లే చైతన్యమైన పూజనీయ ఆత్మను.
అనుభవం చేయండి. ఈ సాకార శరీరంలో నేను ఆత్మ ప్రకాశిస్తున్నాను. నా నుండి ఈ తెల్లని ప్రకాశ కిరణాలు నా చుట్టూ వ్యాపిస్తూ ఉన్నాయి. నా శరీరమంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. కొన్ని క్షణాలు ఈ అనుభూతి చేయండి. నేనాత్మ ఇప్పుడు నా మనస్సు మరియు బుద్ధి యొక్క దివ్య శక్తి ద్వారా ఈ దేహాన్ని, దేహ ప్రపంచాన్ని దాటి నిరాకారి వతనానికి వెళ్తున్నాను. నేనాత్మ బ్రహ్మాండంలో నిరాకారి ఆత్మగా నిరాకార తండ్రి సన్ముఖంలో నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో నేను స్వయాన్ని చూస్తున్నాను. సర్వశక్తివంతుడు జ్ఞానసూర్యుడైన శివబాబా అనంతమైన దివ్య శక్తి తరంగాలతో ప్రకాశిస్తూ ఉన్నారు. శివబాబాను దివ్య నేత్రంతో చూడండి. బాబా యొక్క దివ్య స్వరూపాన్ని దివ్య నేత్రంతో స్పష్టంగా చూడండి. బాబా నుండి సర్వ ప్రాప్తుల తరంగాలు, సర్వ ఖజానాల కిరణాలు నా లోపలికి ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు పరంధామం నుండి సూక్ష్మ వతనానికి రండి. సూక్ష్మ శరీరాన్ని ధరించండి. ఫరిస్తాగా
బాప్ దాదా ఎదురుగా నేను స్వయాన్ని చూస్తూ బాబా నుంచి దృష్టిని తీసుకుంటున్నాను. ప్రకాశవంతమైన శరీరంలో నేను ఫరిస్తా మెరుస్తూ ఉన్నాను. నేను ఫరిస్తా. ఇప్పుడు సూక్ష్మవతనం నుండి, ఫరిస్తా స్వరూపం నుండి నా యొక్క ఆది దేవతా స్వరూపంలోకి వెళ్తున్నాను. నేనే సత్యుగ దేవీ దేవతను. డబల్ కిరీటధారి, సర్వగుణ సంపన్నమైన పవిత్రమైన దేవాత్మను. కొన్ని క్షణాలు దేవతా స్వరూపాన్ని అనుభవం చేయండి. ఆ దేవతా లక్షణాలను, ఆ దైవీ గుణాలన్నిటినీ స్వయంలోకి ఆహ్వానించండి. ఇప్పుడు ఆది దేవతా స్వరూపం నుండి మధ్య పూజ్య స్వరూపంలోకి రండి. స్వయాన్ని భక్తులు ఆరాధించే పూజనీయ ఆత్మగా మందిరంలో స్వయాన్ని ఒక చైతన్యమైన మూర్తిగా చూస్తున్నాను. నా భక్తులందరూ ఇష్టదేవీ దేవతనైన నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు.
నేను వారందరి యొక్క మనోకామనలను పూర్తి చేస్తున్నాను. భక్తాత్మలందరికీ వరదాని దృష్టినిస్తున్నాను. ఇప్పుడు దేవత పూజ్య స్వరూపం నుండి మరలా సంగమయుగ బ్రాహ్మణ స్వరూపంలోకి రండి. నేను సంగమయుగి పవిత్రమైన బ్రాహ్మణ కులభూషణ ఆత్మను. సాకారంలో సాకార ప్రపంచంలో స్వయంగా భగవంతునితో సాకారంలో మిలనం చేస్తున్న భాగ్యశాలి ఆత్మను, బ్రాహ్మణ ఆత్మను. నేను పదం భాగ్యశాలి బ్రాహ్మణాత్మను. నేనాత్మ ఇప్పుడు బ్రాహ్మణ స్వరూపం నుండి నా అనాది స్వరూపం శుద్ధమైన పవిత్రమైన జ్యోతిర్బిందు ఆత్మిక స్థితిలో స్థితమవుతున్నాను. ముక్తిధామంలో ముక్తేశ్వరుడైన శివబాబాకు అత్యంత సమీపంలో నేనాత్మ సితారను చూస్తున్నాను. నేను ఆత్మ బిందు, నా తండ్రి కూడా బిందు.
పవర్ హౌస్ అయిన బాబా తనలో ఉండే అన్ని పవర్స్ను నాలోకి నింపుతూ ఉన్నారు. నాలో ఒక్కొక్క శక్తిని నింపుతూ ఉన్నారు. బాబా యొక్క ఒక్కొక్క శక్తి నాలో ప్రవేశించటంతోనే నాలో ఉండే ఒక్కొక్క బలహీనత బయటకు వెళ్ళిపోతూ ఉన్నది. అనుభవం చేయండి. స్వయంలో ఏవైతే లోపాలు, బలహీనతలు, వికారాలు ఉన్నాయో అవన్నీ బయటకు వెళ్ళిపోతున్నట్లుగా అనుభవం చేయండి. అవి సదాకాలం కొరకు నా నుండి వీడ్కోలు తీసుకుంటున్నాయి. నేను ఆత్మ. ఇప్పుడు నేను స్వయాన్ని సర్వ బలహీనతల నుండి ముక్త ఆత్మగా అనుభూతి చేస్తున్నాను. ఇక నన్ను ఏ బలహీనత, ఏ పాత సంస్కారం గాని నన్ను తన వైపుకు ఆకర్షించలేదు, నన్ను బంధించలేదు. నేను స్వతంత్ర ఆత్మగా అయ్యాను. ఇప్పుడు ఈ నిరాకారి వతనంలో నిరాకార తండ్రి శివ్ బాబాతో కంబైన్డ్ స్వరూపంలో నేను స్వయాన్ని అనుభూతి చేస్తున్నాను.
నేను నా బాబా ఇద్దరం కంబైన్డ్ రూపంలో ఉన్నాము. మమ్మల్నిద్దరినీ ఈ ప్రపంచంలో ఎవ్వరూ విడదీయలేరు. నా బాబాతో నేను కంబైన్డ్గా ఉన్నాను. ఈ విధంగా ఆత్మ శరీరము కంబైన్డ్గా ఉన్నాయో అలాగే నేను నా బాబా ఇద్దరం కంబైన్డ్గా ఉన్నాము. నేను ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా నిరంతరం నాతోనే నా తండ్రి ఉన్నారు. కంబైన్డ్గా ఉన్నారు. సర్వశక్తివంతుడైన బాబా నాతో కంబైన్డ్గా ఉండడం ద్వారా బాబాలో ఉండే సర్వశక్తులు కూడా నాతో కంబైన్డ్గా ఉన్నాయి. నేను బాబా కంబైన్డ్ స్వరూప ఆత్మను. కొన్ని క్షణాలు ఇదే ఒకే ఒక్క శ్రేష్టమైన సంకల్పంలో స్వయాన్ని స్థితపరుచుకోండి. ఏకాగ్రమవ్వండి. నేను కంబైన్డ్ స్వరూప ఆత్మను. వరదాతైన బాబా నాకు కంబైన్డ్గా ఉన్నారు. సర్వ వరదానాలు కూడా నాతో కంబైన్డ్గా ఉన్నాయి. ఓ నా మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన బాబా,
మీరు ఎంత శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. ఎంత దయాహృదయులు బాబా. మీరు నాపై ఎంత దయ చూపించారు. అనంతమైన దయను చూపించారు. మీరు నాకు శ్రీమతాన్ని ఇవ్వడమే మీరు నాకు చూపించే దయ. ప్రతిరోజు పరమశిక్షకునిగా అయి నన్ను మీ స్టూడెంట్గా చేసుకొని నాకు అత్యంత ఉన్నతమైన చదువును చదివించడమే మీరు నాపై చూపించిన దయ. బాబా, మధురమైన బాబా, మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా, శుక్రియా బాబా. ఇదే అనంతమైన పాట నా హృదయంలో మారుమ్రోగుతూ ఉన్నది. వాహ్ బాబా వాహ్. మీరు ఎంత అద్భుతం చేస్తున్నారు. ఎలా ఉన్న నన్ను ఎలా మార్చేశారు బాబా. ఒక అద్భుతమైన మ్యాజిక్ చేశారు. వికారీ జీవితంలో కొట్టుకుపోతున్న నన్ను ఆధారమూర్తిగా అయి నన్ను ఆ వికారాల నుండి రక్షించారు. పవిత్రమైన నిర్వికారి జీవితాన్ని ప్రసాదించారు. మధురమైన బాబా, మీరు ఎంత ఉన్నతోన్నతమైన వారు. ఎంత గుప్త రీతిగా
ఈ విశ్వ కళ్యాణం చేస్తూ ఉన్నారు. ఎంత నిరహంకారి బాబా మీరు. నేను భక్తి మార్గంలో భక్తుడిగా ఉన్నప్పుడు ఈశ్వరుడైన మిమ్మల్ని, పరమేశ్వరుడైన మిమ్మల్ని పొందేందుకు ఎంతో భక్తి చేశాను. ఎక్కడెక్కడో వెతికాను. ఎవరు ఏం చెప్తే అది చేస్తూ వచ్చాను. అయినా మీరు దొరకలేదు. మీకోసం వెతికి వెతికి అలసిపోయాను. దయా సాగరుడైన మీరు నాపై దయ చూపి మీరే స్వయంగా నన్ను వెతుక్కొని కోట్లాది మనుష్యాత్మలలో ఎంతో కష్టపడి నన్ను వెతుక్కొని నన్ను మీ దగ్గరకు రప్పించుకున్నారు కదా బాబా. నన్ను మీ ఒడిలోకి తీసుకున్నారు. శోకవాటికలో ఉన్న నన్ను అశోక వాటికలోకి తీసుకెళ్తున్నారు. మాయా పరతంత్రత నుండి నన్ను రక్షించి విముక్తి చేసి నన్ను స్వతంత్ర ఆత్మగా చేశారు. బాబా, మీ మహిమను నేను ఏమని వర్ణించను. మీ మహిమను వర్ణించేందుకు ఈ సృష్టిలో ఆ శబ్దాలే లేవు. మిమ్మల్ని పోల్చేందుకు ఎలాంటి ఉపమానమే లేదు. బాబా, మధురమైన బాబా, మీరే నా సత్యమైన తండ్రివి.
నాకు మీరు పవిత్రమైన జన్మనిచ్చారు. పవిత్రత, సుఖ, శాంతి యొక్క వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న ఈ అనంతమైన సహాయాన్ని ఏమని కొనియాడను బాబా. నేను చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఒక్కటే. అది మీ సమానంగా తయారై చూపించడమే. ఇది ఒక్కటే మిగిలి ఉంది బాబా. మీ గుణాలు, మీ శక్తులు, మీ యొక్క కర్తవ్యం నా స్వరూపం ద్వారా విశ్వానికి ప్రత్యక్షం చేయాలి. కొన్ని క్షణాలు ఇలాగే బాబా ప్రేమలో లవలీనమైపోండి. లవలీన స్థితిని అనుభూతి చేయండి. పరమాత్మ ప్రేమను అనుభూతి చేస్తూ అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయండి. బాబా చేసిన సహాయములన్నిటినీ గుర్తు చేసుకోండి. బాబా నన్ను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించేవారు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. మనుష్యాత్మలందరిది స్వార్థపూరితమైన ప్రేమ, స్వార్థపూరితమైన సంబంధాలు. కేవలం ఒక్క బాబాయే నిస్వార్థమైన సంబంధంతో సర్వ సంబంధాల తోడునిస్తున్నారు. సర్వ సంబంధాల సుఖాన్ని ఇస్తున్నారు. బాబా మీతో మిలనం చేస్తున్న ఈ గడియలు, ఈ క్షణాలు
ఎంత మధురమైనవి. భగవంతుడైన మీతో ఈ విధంగా కలుస్తానని, ఈ విధంగా మీతో మాట్లాడతానని కలలో కూడా ఊహించలేదు బాబా. ఇప్పుడు పరంధామం నుండి, నిరాకారి స్థితి నుండి సూక్ష్మవతనంలోకి, ఫరిస్తా స్థితిలోకి వచ్చేయండి. నేను ఫరిస్తాగా సూక్ష్మవతనమంతా విహరిస్తున్నాను. ఒక తేలికైన తెల్లని పావురం వలె సూక్ష్మవతనమంతా విహరిస్తున్నాను. ఇప్పుడు ఇంకా లోపలికి, సూక్ష్మవతనం లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు నా ఎదురుగా బాప్ దాదా బ్రహ్మా బాబా బ్రుకుటి మధ్యలో ఆల్మైటీ షూ బాబా నాకు ప్రత్యక్షమయ్యారు. నేను బాబా ఎదురుగా రాగానే బాబా నన్ను ఎంతో ప్రేమతో చూస్తున్నారు. నేను కూడా బాబాను ఎంతో ప్రేమతో తనివి తీరా చూస్తూ ఉన్నాను. బాబా, ఓ నా ప్రియమైన బాప్ దాదా, మీరు నన్ను మీ సమానంగా చేసేందుకు ఎంతగా శ్రమిస్తున్నారు బాబా.
ఎన్ని సంవత్సరాల నుండి నాకు అవ్యక్త పాలన ఇస్తున్నారు. మీరు అవ్యక్తంలో ఉన్నప్పటికీ కూడా నాకు సాకారంలో సాకార పాలన యొక్క అనుభూతిని ఎల్లవేళలా నాకు కలిగిస్తున్నారు. ఓ నా ప్రియాతి ప్రియమైన బాప్ దాదా, నాకు మీపై ఉన్న ప్రేమకు రుజువును సాకారంలో చూపిస్తాను. నా శ్రేష్టమైన సంకల్పాలను, మాటలను, కర్మలను మూడింటిని సమానంగా చేసుకుంటాను. ఇప్పుడు మీ ఎదురుగా నేను ఏ దృఢ సంకల్పాలను చేస్తున్నానో వాటన్నిటినీ నేను నా సాకార స్వరూపంలోకి తీసుకువచ్చి చూపిస్తాను బాబా. రాబోయే సత్యయుగ రాజధానిలో నేను నెంబర్ 1 పదవిని తీసుకుంటాను. పూర్తి శక్తిని ఉపయోగించి తీవ్ర పురుషార్థం చేస్తాను. మీరు చేసే ప్రతి ఒక్క కార్యంలో నేను మీకు సహయోగిగా అవుతూ సహజ యోగిగా, స్వతః యోగిగా, నిరంతర యోగిగా అవుతున్నాను. బాప్ దాదా, మధురమైన తండ్రి, మీరు నా జీవితంలో ప్రవేశించిన తర్వాత ఎంత అద్భుతం జరిగింది, ఎన్ని అద్భుతాలు జరిగాయి.
అసంభవం అనుకున్న విషయాలన్నీ సంభవమయ్యాయి. మిమ్మల్ని తోడుగా చేసుకొని మీ శక్తిని ఉపయోగించి నేను ప్రతి కార్యంలో విజయం సాధిస్తూ వచ్చాను. ఏమీ లేని నన్ను సర్వయోగ్యులతో, సర్వ అర్హతలతో సర్వ గుణాలతో సర్వ కళలతో నన్ను అలంకరించి అలంకారమూర్తిగా చేశారు. మధురమైన బాబా, ఇక నేను మీరిచ్చే శ్రేష్టమైన శ్రీమతాన్ని అమృతవేళ నుండి రాత్రి పడుకునేంత వరకు మీరిచ్చే ఒక్కొక్క ఆజ్ఞను ఈశ్వరీయ నియమాలను, మర్యాదలను సంకల్పంలో కూడా ఉల్లంఘించకుండా పూర్తి ఆజ్ఞాకారిగా అయి పాటిస్తాను బాబా. ఎందులోనూ నిర్లక్ష్యం వహించను. ఏ నియమంలోనూ నేను లూజ్గా అవ్వను. ప్రతి ఒక్క నియమాన్ని పాలన చేయుటలో నేను స్ట్రిక్ట్గా, అలర్ట్గా, యాక్యురేట్గా ఉంటాను. బాబా, ఈ విధంగా ఇలాగే మీతో మాట్లాడుతూ ఉండాలనిపిస్తోంది. మీతో చేస్తున్న ఈ ఆత్మిక సంభాషణలో ఎంత పరమ సుఖం దాగి ఉన్నది. నేను ఫరిస్తా బాప్ దాదా నుండి దృష్టిని తీసుకుంటూ సూక్ష్మవతనం నుండి తిరిగి సాకార వతనానికి आँखों में समाया वो, इसलिए परमात्मा ने बताया मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में रचना रचता का ज्ञान जिसे कुंठ दुनिया
ఓం శాంతి. ప్రపంచంలో ప్రస్తుతం లౌకికంలో ప్రతి ఒక్కరూ తమ పూర్వజుల కొరకు తర్పణం వదులుతారు. పూర్వజులు అనగా తర్పణం వదులుతారు కదా. మన వంశంలో పుట్టి ఎవరైతే పెద్దవారు ఉంటారో వారిని పూర్వజులని అంటారు. భారతీయ సంస్కృతిలో ఒక వివేకం అనేది నేర్పించడం జరుగుతుంది. మనం ఏ పూర్వజుల వంశస్థులమైతామో ఎవరి పాలన ద్వారా మనమందరం జీవితంలో ముందుకెళ్ళామో వారి ప్రతి కూడా మనకు కొత్త బాధ్యత ఉంటుంది. కొంతమంది దాన పుణ్యాలు చేస్తారు వారి పేరు మీద. కొంతమంది భోజనం తయారు చేసి కూడా అర్పణ చేస్తారు. కానీ వివేకము మరియు సత్యం ఏం చెప్తుందంటే మనం జీవిస్తూ కూడా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వాలి. వారితో సద్వ్యవహారం చేయాలి. జీవిస్తూ కూడా మనం గౌరవాన్ని ఇస్తాం, సుఖాన్ని ఇస్తాం, సేవ చేస్తాం, సహయోగాన్ని ఇస్తాం. మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏదైతే చేసుకుంటామో అదే తయారవుతుంది. ఎప్పుడైతే సంబంధాలు సమాప్తం అయిపోతాయో ఆ తర్వాత మనుషులకి ఊరికే చూపించడానికి చేస్తాం. అది కేవలం బాహ్యచారంగా మిగిలిపోతుంది. మన భావన అనేది సంతుష్టం అవుతుంది, కానీ ఆ ఆత్మకు అంతగా చేరుకోదు. ఈరోజు మనం ఒకరికి దుఃఖం ఇచ్చి ఆ తర్వాత మంచి భోజనం చేయమని పిలిస్తే వారికి నచ్చనే నచ్చదు. మనం ఏదైతే దుఃఖం ఇచ్చామో అది ఆ ఆత్మలో మెదులుతుంది కదా. మనం ఇప్పుడు జీవిస్తూనే ఈ జన్మలో కర్మ సంబంధాలతో, కర్మ లెక్కాచారాలతో ఏ సంబంధికులైతే మనకు లభిస్తారో మనం ఆ సంబంధాలను అర్థం చేసుకోవాలి, నిభాయించాలి. మనం వారికి వారు చెప్పేది వినాలి, వారిని అర్థం చేసుకోవాలి, సామరస్యతతో నడుచుకోవాలి, సేవా సహయోగం ఇవ్వాలి. ఇది మన కర్తవ్యం కూడా, బాధ్యత కూడా అయింది. కావున మనం ఆ పెద్దవాళ్ళందరి ఆశీర్వాదం లభిస్తుంది, దీవెనలు లభిస్తాయి. ఒకవేళ
దుఃఖంతో కూడిన లెక్కాచారాలు చేసుకుంటే వాపస్ మనకు కూడా దుఃఖమే లభిస్తుంది. తప్పక మనకు ఆ పొరపాటు కూడా అనుభవం అవుతుంది. మనం లోపల నుండి పశ్చాత్తాప కూడా పడతాం. తర్వాత కొన్ని మంచి కర్మలు కూడా చేస్తాం. అప్పుడు ఆ లెక్కాచారాలు కాస్త తేలికవుతాయి. ఆ ఆత్మ కూడా సహజంగా అనుభవం చేస్తుంది. అప్పుడు మనకు కూడా కాస్త తేలికగా అనుభవం అవుతుంది. కనుక లౌకిక జీవితంలో, వ్యవహారంలో కూడా మనం మన మంచి మనస, వాచ, కర్మణ ద్వారా శుభ భావన మరియు స్నేహం, గౌరవము, సేవ మరియు సహయోగంతో మన సాటి సంబంధీకులకు సుఖాన్నిచ్చి ఒక రకంగా మనం స్వయం యొక్క సద్గతి మార్గాన్ని ఏర్పరచుకుంటున్నాం. మన వెనుక ఎవరు తర్పణ చేయని చేయకపోని చనిపోయిన తర్వాత మనం చేసేటువంటి కార్యం కంటే జీవించి ఉన్నప్పుడు మనం వారికి ఏదైతే సుఖాన్ని ఇస్తామో దానికే ఎక్కువ మహత్వం ఉంటుంది. జ్ఞానం పొందుకున్న తర్వాత మనం బేహద్ బుద్ధితో ఆలోచిస్తాం. మనకు ఈశ్వరుడు ఎన్నో రహస్యాలు కూడా తెలియచేశారు. ఈ అలౌకిక జీవితంలో మనం ఏవైతే ఆత్మిక సంబంధాలను ఏర్పరచుకున్నామో ఆ సంబంధాలపై కూడా మనం గమనం ఉంచాలి. మనకు తెలుసు భగవంతుడు వచ్చి విశ్వ కళ్యాణం కొరకు యజ్ఞాన్ని రచిస్తారు. మరియు నిమిత్తంగా ఆది పిత బ్రహ్మబాబా మరియు యజ్ఞమాత ఆదిదేవి మమ్మ వీరు పూర్తి మానవ జాతికంతా పూర్వజులు, అత్యంత పెద్ద పూర్వజులయ్యారు. వారు పరమాత్మని యొక్క సత్య జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేసుకున్నారు. సర్వాత్మలకు ఆత్మిక పాలననిచ్చారు. అనేక మంది జీవితాన్ని యోగిగా పవిత్రంగా తయారు చేశారు. మరియు ప్రాక్టికల్గా కూడా విశ్వాన్ని పావనంగా చేసే కార్యంలో తమ సర్వస్వాన్ని సఫలం కూడా చేసుకున్నారు. మనమందరం బ్రహ్మవత్సలం, వారికి రుణపడి ఉన్నాం. ఆది పిత బ్రహ్మబాబా, ఆదిదేవి మమ్మ మాతేశ్వరికి రుణపడి ఉన్నాం. మనకందుకే ఈ లక్ష్యం కూడా ఉంటుంది. వారు తమ జీవితం ద్వారా ఏవైతే శిక్షణలు మనకిచ్చారో, ఏ విధమైన ఉదాహరణలు వారు మన ఎదురుగా ఉంచారో మన దాది దీదీలు
ఎవరైతే బ్రహ్మా బాబాతో పాటు చేతిలో చెయ్యి వేసి ఈ యజ్ఞాన్ని ఈరోజు ఇంత స్టేజ్‌కి తీసుకొచ్చారు. ప్రకాష్ మణి దాది గారు, మన్మోయిని దీది గారు కావచ్చు, జానకి దాది కావచ్చు, నిర్మల్ శాంత దాది కావచ్చు, చంద్రమణి దాది కావచ్చు, మనోహర్ దాది, శాంతమణి దాది, నేను ఎవరెవరి పేరని చెప్పాలి? అందరికీ తెలుసు మీకు. మన దాది వాళ్ళందరూ మరి యజ్ఞంలోని ఆది రత్నాలు. విశ్వకిషోర్ భావు కావచ్చు, ఆనంద్ కిషోర్ దాదా, విశ్వరతన్ దాదా, చంద్రహాస్ దాదా, మరి వారు తయారు చేసినటువంటి ఆది సేవా రత్నాలు, వారిని మనం దీదీలని అంటున్నాం. వరిష్ఠ అన్నయ్యలు అని అంటున్నాం. అలా అనేక మంది సమర్పిత సోదరి సోదరులు ఉన్నారు. మరి వారి జత జతలో గృహస్థంలో ఉంటూ కూడా ఆదర్శంగా అయ్యేటువంటి రాత్రింబవళ్ళు బాబా మరియు సేవలో మనస్స వాచ కర్మణ తనువు మనసు ధనం ద్వారా తమ జీవితాన్ని సఫలం చేసుకుంటూ ఉన్నటువంటి అనేక ఈశ్వరీయ పరివారంలోని సోదర సోదరీలు ఎవరైతే ఈ అలౌకిక జీవితంలో మనకు సాథీగా ఉండి మార్గదర్శకులుగా ఉన్నారు, మనకు ఆదర్శంగా నిలిచి ఉన్నారు, వారు కూడా కొంతమంది ప్రకృతి నియమం అనుసారంగా శరీరం వదిలి వెళ్ళారు. మరియు సేవ చేస్తున్నారు, పురుషార్థం చేస్తున్నారు. మరొక జన్మలో ఎవరినైతే మనం పూర్వజులని అంటున్నామో మనం వారందరికీ ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే వారి యొక్క పాలన ద్వారానే మనమందరం మన వర్తమాన జీవితంలో ముందుకు వెళ్ళాం. ప్రతి ఒక్కరూ ఈ పూర్వజుల నుండి ఎవరో ఒకరి నుండి జ్ఞానం తీసుకున్నారు, పాలన తీసుకున్నారు. వారందరిలోని విశేషతను చూసి, వారిలోని ధారణను చూసి ఎంతోమంది పరివర్తన అయ్యారు. మీలో అనేక మంది వారి నుండి ఆ శక్తిని తీసుకున్నారు. మనం ఈ ఆత్మలందరి వంశస్థులమని చెప్పుకోవచ్చు. అందరికీ గుర్తు కూడా ఉండిండొచ్చు. బాబా సదా ఒక మాట చెప్తూ ఉండిన్నారు, ఎలాంటి కర్మ నేను చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు. నిమిత్తాత్మనైన నా వృత్తి ఎలా ఉంటుందో అలాంటి వాతావరణమే వ్యాపిస్తుంది. చాలా సూక్ష్మమైన బాధ్యత మరియు జాగృతి బాబాలో కనిపించేది. మేము కూడా
బాబాను ఈ విషయంలో ఫాలో చేయాలి. మరి యజ్ఞం కొరకు బాధ్యతను తీసుకొని వర్తమాన జీవితాన్ని గడపాలి. అప్పుడే మనం రుణం తీర్చుకున్నట్లవుతుంది. యజ్ఞం నుండి ఎంతో పాలన తీసుకున్నాం. మమ్మ సదా ఇదే చెప్పేవారు. అన్నీ తండ్రి నడిపిస్తూ ఉన్నారు. ప్రాక్టికల్‌గా భగవంతుడు మరియు వారి మాధ్యమం బ్రహ్మ బాబా మార్గదర్శన చేస్తున్నారు. శ్రీమతాన్ని ఇస్తున్నారు. మనం కేవలం వాటిపై నడవాలి. ప్రతి క్షణాన్ని సఫలం చేసుకోవాలి. ఈరోజు మరియు ఇప్పుడే చేసుకోవాలి. కావున మమ్మ ఎవరైతే చాలా కొద్ది సమయంలోనే సంపూర్ణమయ్యారో మనం కూడా అలాగే యజ్ఞం కొరకు ఇంత సమర్పణ భావాన్ని పెట్టుకోవాలి. అప్పుడే వారెలాగైతే రైట్ హ్యాండ్‌గా ఈ యజ్ఞాన్ని సంభాలన చేశారో మనం కూడా అలా సంభాలించాలి. మన ప్రకాష్మణి దాది కూడా కర్మాతీతగా అవ్వాలి, మాయాముక్తులుగా అవ్వాలి అనే ఇదే లగన్‌లో ఉండేటువంటి వారు. అదే విషయాన్ని చెప్పేటువంటి వారు కూడా. అలాగే తమ జీవితమంతా సేవ మరియు పురుషార్థం కొరకు వారికి ఏదైతే ఉమంగ ఉత్సాహం ఉండేదో అదంతా మనం చూసాం. కానీ ఆఖరికి మనం కూడా మన సంపూర్ణ స్థితిని తయారు చేసుకోవాలి. కావున ఆ యొక్క తపన మనకు కూడా ఉండాలి. దీది ఎప్పుడు చెప్పేటువంటి వారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని. ప్రపంచం యొక్క ఆట ముగియనున్నది. ఇప్పుడు మనం వాపస్ మన వాస్తవిక ఇంటికి శుద్ధమైన ఆత్మిక స్థితిని పొందుకోవాలి అని. విశ్వకిషోర్ దాదా కూడా నిశ్చయము మరియు నషాతో తండ్రి సమానంగా అయి సదా కార్యం చేస్తూ ఉన్నారు. దీది కూడా మనకు యోగ శక్తి, పరిశీలన శక్తి ఈ రెండు కూడా తమ జీవితం ద్వారా నేర్పించారు. నిర్మల్ శాంత దాదిది కూడా మీకు గుర్తుండి ఉండొచ్చు. సదా ఆత్మిక నశ, ప్రాక్టికల్‌గా ఎలా యజమానిగా అయ్యి యజ్ఞ కార్యం చేయాలి, ఇతరులకు ఎందుకు మనం చెప్పాలి, అడగాలి అనేది దాది నుండి మనం నేర్చుకున్నాం. మనోహర్ దాది సదా అంతిమంలో ప్రతి ఒక్కరి పాత్రను సాక్షిగా చూడాలనే విషయాన్ని చెప్పేటువంటి వారు. ప్రతి ఆత్మది వెరైటీ పాత్ర ఉంది, సాక్షిగా అయి చూడాలి అని చెప్పేవారు. శుభ భావన మరియు స్నేహం ఉంచుకోవాలి. అలాగే శాంతం అనే దాది కూడా జీవితమంతా శాంతి మరియు శీతలత మరియు సంతుష్టత గురించిన శిక్షణనిచ్చేవారు. జానకి దాదిలో మనమందరం చూసాం. ఒకే తపన, ఒకే లగన్. నేనెవరు, నా తండ్రి ఎవరు, నా వారెవరు. ఇది చాలా లోతుగా రియలైజ్ చేసుకోండి.
దానివల్ల ఆటోమేటిక్‌గా స్పష్టమవుతుంది నేనేం చేయాలి అనేది. అలా ప్రతి ఒక్కరు మన పెద్దవాళ్ళు ఈ జన్మలో తమ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారో, కానీ వారు మన కొరకు చాలా సుందరమైన శిక్షణలిచ్చి వెళ్లారు. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్‌గా తయారై వెళ్లారు. మనం వారి ద్వారా తెలుపబడిన మార్గాన్ని మరియు కార్యాన్ని చాలా తత్పరులై నిష్ఠతో చేస్తూ ఉండాలి. ఇదే వారి పట్ల మనం రుణం తీర్చుకున్నట్లు అవుతుంది. మన యజ్ఞం నిర్విఘ్నంగా అవ్వాలి. మన వర్తమానంలో కూడా ఎవరైతే పెద్దవాళ్ళు నిమిత్తంగా ఉన్నారో వారికి మనం స్నేహిలుగా, సహయోగిలుగా అవ్వాలి. మనం మన పెద్దవాళ్ళని అర్థం చేసుకోవాలి, గౌరవం ఉంచాలి. మరియు ఈ విధంగా మనం స్వయం మన ఉన్నతిని చేసుకుంటూ వెళ్ళాలి మరియు లక్ష్యానికి చేరుకోవాలి. స్వయం సంపూర్ణంగా అయ్యి విశ్వాత్మలకు కూడా మనం ప్రత్యక్షతకు మాధ్యమంగా తయారు కావాలి మరియు యోగ వైబ్రేషన్స్ ద్వారా విశ్వాత్మల దుఃఖ అశాంతిని కూడా దూరం చేయాలి. అందరికీ గతి సద్గతి మార్గాన్ని తెలియచేయడానికి మనం నిమిత్తంగా అవ్వాలి. మంచి రీతిగా ఆ కర్తవ్యాన్ని నిభాయించాలి. ఇదే మన పూర్వజుల పట్ల సమర్పణమైత అవుతుంది. కావున మనమందరం లౌకిక లేదా అలౌకిక వాళ్ళు కావచ్చు, సమస్త విశ్వాత్మల అందరి ప్రతి సర్వుల గతి సద్గతి కొరకు మార్గాన్ని చూపే లైట్ హౌస్ కావాలి. ఇదే ఇప్పుడు మన యొక్క కర్తవ్యం. మానవ జాతి కొరకు అన్ని ధర్మాలకు చెందిన ఆత్మలు, దేశ విదేశాల్లోని సమస్త ఆత్మల కొరకు మనందరికీ తెలుసు, పరమాత్మ ఎప్పుడైతే ఈ సృష్టిపైకి వచ్చి సద్ధర్మ స్థాపన కార్యం చేస్తారో అప్పుడు మిగిలిన ధర్మాత్మలకు కూడా దీని ద్వారా ఎంపవర్మెంట్ లభిస్తుంది. పరమాత్ముని సత్య జ్ఞానాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని వారికి కూడా పరమాత్మ పట్ల ప్రీతి పెరుగుతుంది. భలే వారు తమ ధర్మానికి సంబంధించిన సిద్ధాంతాలలోనే దృఢంగా ఉండొచ్చు. అలా ఇండైరెక్ట్లీ సర్వాత్మలకు ఆధ్యాత్మిక పాలన ఇచ్చేందుకు మనం నిమిత్తం కావాలి. కావున బేహద్ భావనతో, ఉన్నతమైన యోగ స్థితితో మనం మన కర్తవ్యాన్ని చేయాలి. ఇదే శుభ భావనను ఉంచుకుందాము మరియు ప్రాక్టికల్ పురుషార్థం కూడా చేద్దాము. ఓం శాంతి.